ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి వరుసగా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే ఒక వీడియో చూస్తున్నారో, మీరు ఏ జిల్లా నుంచి ఒక కోర్టు జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారు, డెఫినెట్గా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి మీకు ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తాం కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ప్రజెంట్ మనకి రికార్డ్ అసిస్టెంట్, క్లర్క్, అలాగే టైపిస్ట్ అని చెప్పేసి ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది. అన్ని జిల్లాల వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని వివరాలను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు మనకి ఈసీజీసీ కార్పొరేషన్ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి 20 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జిల్లా కోర్టులకి సంబంధించి ఇప్పుడు ఏదైతే జాబ్ నోటిఫికేషన్ వచ్చిందో, ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి అక్టోబర్ 31, 2025 వరకు మినిమం మీకు 18 ఏళ్ళ నుంచి మ్యాక్సిమం 42 ఏళ్ళ వరకు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే 47 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ కండక్ట్ చేయకుండానే ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. అలాగే అప్లై చేయడానికి కూడా ఫీజు అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అయితే జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి ఏంటి అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి మీకు స్కిల్ టెస్ట్ పెడతారు ఫస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. అయితే జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు అప్లై చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో డాక్యుమెంట్స్కి సంబంధించి వాటన్నింటిపైన మీరు అటెస్టేషన్ అంటే మనకి గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, మనకి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి చేసేటువంటి హెచ్ఎం అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ చేత గెస్టెడ్ హోదా ఎవరైతే ఉంటుందో గ్రీన్ ఇంక్తో సైన్ చేసేవాళ్ళు, వాళ్ళ చేత మీరు ఆ ప్రతి జిరాక్స్ కాపీ పైన మనకి ఇప్పుడు చెప్తాను ఆ డాక్యుమెంట్స్ అన్నింటిపైన మీరు సిగ్నేచర్ పెట్టించుకొని స్టాంప్ అనేది వేయించుకోవాలన్నమాట. సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి అంటే, మనకి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిని జిరాక్స్ తీయించుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్లో మీరు ప్రూఫ్ కింద ఎస్ఎస్సీ మెమో పెడితే సరిపోతుంది. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్లో సెల్ఫ్ అడ్రస్డ్ ఒక కవర్ అనేది తీసుకొని ఇస్తారు అక్కడ. దాని మీద మీరు 75 రూపీస్కి సంబంధించి వర్తున్నటువంటి స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది స్పీడ్ పోస్ట్ పర్పస్ అనమాట. అందులోనే మనకి అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. తర్వాత అప్లికేషన్ ఫామ్లో మనకి అక్కడ ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ ప్లేస్లో మీ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీరు గెస్టెడ్ ఆఫీసర్ చూసి అటెస్టేషన్ చేయించాలన్నమాట. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసేటప్పుడు మీరు రెడీగా అయితే పెట్టుకోవాలి. సో జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే, మనకి ఇది అప్లికేషన్ ఫాము. సో నోటిఫికేషన్లోనే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి సో మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఇచ్చారు. మీరు అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి, సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించి మనకు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో మీరు సిగ్నేచర్ అనేది పెట్టాలి. తర్వాత ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు, అలాగే ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలో చెప్తాను. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది బై పోస్ట్ ద్వారా, లేదంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా ఇవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి ఏదైతే జాబ్స్ వచ్చాయో ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు మేల్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ జిల్లా అభ్యర్థులైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు.
ఇక్కడ మనకి ఏదైతే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎల్డీ స్టెనో అని చెప్పేసి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీరు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి 120 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి, అలాగే టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్కి సంబంధించి 45 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి మీరు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇది మనకి ఎల్డీ స్టెనో పోస్ట్కి అంటే క్లర్క్ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అన్నమాట. నెక్స్ట్ మనకి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. సో ఇక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి కూడా మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుండి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్కి సంబంధించి 45 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్. సో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకేమో ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి వచ్చేసి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది లోయర్ గ్రేడ్లో ఇంగ్లీష్కి సంబంధించి 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ రైటింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. మీరు మేల్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అలాగే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్నూలు డిస్టిక్కి సంబంధించి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. అయితే మీరు ఇక్కడ ఏ జిల్లా వాళ్ళైనా సరే ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనేది అలా ఏం లేదు, మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకి ఓపెన్ కాంపిటీషన్ అనేది ఉంటుంది, కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఎలిజిబుల్. రికార్డ్ అసిస్టెంట్కేమో ఓసీ ఉమెన్ అని చెప్పేసి ఇచ్చారు, ఎల్డీ స్టెనోకేమో ఎస్సీ ఉమెన్ అని చెప్పేసి ఇక్కడ ఆ వేకెన్సీస్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీరు పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసినటువంటి ఏదైతే ఉంటుందో సో దాంతోపాటు మీ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎన్వలప్ కవర్ తీసుకునే దానికి అప్లికేషన్ ఫామ్కి మిగతా జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ద డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మీడియేషన్ సెంటర్ న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ కర్నూలు, ఈ యొక్క అడ్రస్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే బై హ్యాండ్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి November 15th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వండి, లేకుంటే మీరు పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించి రీసెంట్లీగా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత తొందరగా అయితే అన్ని డీటెయిల్స్ అవి చెక్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.